మన మీడియా ఎంత దుర్మార్గంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మహిళ నా చెల్లెలు, తనకి ఎవరు వెనక ముందు ఎవరు లేరని చాలా నమ్మించి మోసం చేసి తీసుకెళ్లి తనని బలవంతకారం చేసి ఒకడే కాదు ముగ్గురుండి ఆ పిల్లని రేప్ చేసి చంపేసి తలతో తీవ్రంగా కొట్టి చంపేశారండి. మన మంచి ప్రభుత్వంలో రాజమండ్రి నగరంలో ఒక క్రిస్టియన్ మహిళను ముగ్గురు యువకులు కలిసి రేప్ చేసి ఆ అమ్మాయి తలకై పగలగొట్టి దారుణంగా చంపేశారు. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ ఇవ్వలేదు, ఎక్సెప్ట్ 2-3 లోకల్ ఛానల్లో తప్పితే. కానీ అదే మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఒక క్రిస్టియన్ పాస్టర్ నోరు జారితే డిబేట్లు, దాని మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా, అంటే ఎంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాయో మీరు గమనించండి. కదా ఒకసారి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. చూసే పబ్లిక్ నుంచి కూడా నేను కాల్స్ తీసుకుంటాను. అక్కడ వెస్లీ ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాను. సో పబ్లిక్ మీరు ఎవరైనా కనుక ఈ డిస్కషన్ లో మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే 0406916611 ఈ నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్ గా మీ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్ టీవీలో కనపడతామంటే వచ్చాం సార్. మరి ఇందాక తగ్గించేసుకున్నావు సార్. ఆ మీడియా వాళ్ళ రచ్చకూడదు చేయాల్సి వచ్చింది సార్. వాడే సార్. ఎవడాడు? వాడే సార్. ఒరే నువ్వు ఎట్రారా ఒకసారి. అర్రే వాకింగ్ స్టైల్ అసరింది. అబ్బో ఏంట్రా నిగుడుకుంటూ వస్తున్నావు? మీడియా ఐస్ అండ్ ఇయర్స్ ఫర్ సొసైటీ. ఏ మై క్యూటీ పై మై డార్లింగ్ గివ్ మీ హగ్ రే. తలంటుకుని ఎన్ని రోజులైందిరా? 2 వారాలైందండి. ఏ ప్రాబ్లం ఏంటి? ఒంగోలు మొత్తం వాటర్ ప్రాబ్లం. ఇదిరా ఇది ప్రాబ్లం అంటే ఇది. సారీ సార్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయరా. సారీ సార్. ఇటు పక్క వచ్చినా జనాలు రచ్చగొట్టినా మామూలుగా ఉండదు.